రాజమండ్రి ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో సమ్మర్ క్యాంప్ ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం ఇన్నిస్పేట శాఖ గ్రంథాలయంలో తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఆదేశాల ప్రకారం ఉచిత వేసవి శిక్షణా తరగతుల ప్రారంభ వేడుక ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే రామచంద్ర విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ గ్రంథాలయం పేరులోనే ఉంది ఒక ఆలయం అని విశ్లేషించారు. విజ్ఞాన భాండాగారం అని పేర్కొన్నారు. ఉపాధ్యాయులతో పుస్తక పఠనం, నీతి కథలు చెప్పించడం, హ్యాండ్ క్రాఫ్ట్, యోగా, వేదిక్, మ్యాథ్స్, డ్రాయింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, లలిత సంగీతం, చదరంగం, నృత్యం మొదలగు అంశాలపై శిక్షణ నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ శిక్షణా శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్బోధించారు. వాడ్రేవ్ అలివేలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఈ వేసవి కాలంలో మంచి కథల పుస్తకాలు, ప్రముఖుల జీవిత చరిత్రలు చదివే అలవాటు చేసుకుని విజ్ఞానాన్ని పెంచుకోవాలని తెలిపారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ కార్యదర్శి చలుమూరి సత్యనారాయణ మాట్లాడుతూ పిల్లల ప్రతిభ, సృజనాత్మకత మరియు శారీరక మానసిక వికాసానికి ఉపయోగపడే వేసవి శిబిరం ఇది అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ కార్యదర్శి మారిశెట్టి సత్యనారాయణ, చాగంటి నరసింహమూర్తి, కమిటీ సభ్యులు పలసా బాబ్జీ, రాజు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రి చారిటబుల్ ట్రస్ట్ విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు బహూకరించారు. చివరగా వందన సమర్పణతో సభకు గ్రంథాలయ అధికారిని శ్రీదేవి ముగింపు పలికారు. ఈ పరిసరాలు ఎక్కడో చోట ఒక పుట్టినరోజు, ఈ పుట్టినరోజుకి చాలా మంది నుంచి కేకులు కట్టించి మనం డబ్బులు ఖర్చు పెడతారు. ఒక 20 రూపాయలు కానీ 50 రూపాయలు పెడితే ఒక మొక్క వస్తుంది. కనీసం ఒక మొక్క నాటితే పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. మీరు ఇటువంటి విషయాలన్నీ ఇక్కడ పెద్ద టీచర్స్ మన యోగా పరంగా మీకు యోగా నేర్పుతారు. చాలా ముఖ్యమైనది, ఎందుకంటే మీ ఆరోగ్యపరంగా అదొక ముఖ్యమైన విషయం. మీరు వచ్చుకోండి, ఇటువంటివన్నీ కూడా టీచర్స్ అందరూ మీకు చెప్తారు. విద్యార్థులు దేనికి దగ్గరగా ఉంటున్నారో మనందరికీ చెప్పగానే చెప్పచ్చు. దేనికి దగ్గరగా ఉంటున్నారు? మొబైల్స్కి దగ్గరగా ఉంటున్నారు. సో కాబట్టి మొబైల్స్ని పక్కన పెట్టి చక్కగా మనకున్నటువంటి సంస్కృతి, మనకున్నటువంటి కళలు, మనకున్నటువంటి సాంప్రదాయాలు, మనకున్నటువంటి విలువలు, వీటన్నిటినీ బోధించేటటువంటి పుస్తకాలు వైపు ఒక్కసారిగా దృష్టి మళ్లిస్తే జీవితంలో ఎవరైనా గొప్ప స్థాయికి వెళ్ళారు అంటే ఒకటి వాళ్ళ తల్లిదండ్రుల క్రమశిక్షణతో పెంచడం, 2 ఆ క్రమశిక్షణ సద్వినియోగం చేసుకొని